కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. చక్కగా కాపురం చేసుకుంటున్న శ్రావణిని ఎందుకు బయటకు గెంటించేశావు? ఇది నా ఇంటి విషయం. అడగడానికి నువ్వెవరు? శ్రావణి వాళ్ళ అమ్మ చనిపోతూ పిల్లలిద్దరు బాధ్యత నాకు అప్పగించిపోయింది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని నేనే అయ్యి పెంచి పెద్ద చేశాను. ఈ రోజు నా మనవరాలు జీవితం రోడ్డును పడిపోతే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు ఇంద్రాణి? మా శ్రావణికి న్యాయం జరగాల్సిందే. తాత, అక్కని బయటికి గెంటేసింది మా అత్తయ్య గారు కాదు, తనని కట్టుకున్న భర్త అక్షయ్. అత్తయ్య గారు పెద్ద మనసుతో తనని మళ్ళీ ఇంటికి తీసుకురావాలనుకుంది. కానీ అక్షయ్ వచ్చి పిలిస్తేనే ఇంటికి వస్తానని అక్క పట్టుబట్టి కూర్చుంది. దానికి ఎవరేం చేస్తారు? నువ్వు మాట్లాడకు సంధ్య. అక్షయ్ బాబు శ్రావణిని బయటికి గెంటేయటంలో నీ పాత్ర ఎంతుందో నాకు బాగా తెలుసు. శ్రావణి నిన్ను అమ్మలా చూసుకొని ఇంత దాన్ని చేస్తే నువ్వు మీ అక్క రుణం తీర్చుకోకుండా శ్రావణి మీద లేనిపోని నిందలు వేసి